మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి గారు, గౌరవ కౌన్సిలర్లు, అధికారులందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు ఎక్సెప్షియల్ సభ్యుడిగా మన మున్సిపాలిటీలో ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసుకొని మున్సిపల్లో కౌన్సిల్లో మీతో కూడా సభ్యుడిగా కలిసి ఈ యొక్క మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాల్లో మీతో కలిసి ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా కూడా నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా పల్మనేరు మున్సిపాలిటీలో ఈ పల్మనేరు మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ పైన తప్పనిసరిగా ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్దామని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా నాకు ఈ కౌన్సిల్ కొత్తగా కానీ గతంలో కూడా ఈ కౌన్సిల్లో చాలా సంవత్సరాలుగా నేను కూడా ఇదే కౌన్సిల్ హాల్లో కూడా పనిచేసేటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పట్టణంలో సంబంధించినటువంటి త్రాగునీటి సమస్యపై కావచ్చు, ఈ సీజనల్ సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఈ సీజన్లో వస్తాయో వాటిపైన కొంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా నేను ఈ సందర్భంగా ఇచ్చినటువంటి అధికారులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇంకా ఏమైనా అంటే మొదటిసారి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మరొకసారి ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే గతంలో కొన్ని ఆగిపోయాయో వాటిని అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా కూడా ప్రభుత్వ పరంగా నా వంతు సహాయ సహకారం అందరికీ కూడా చేస్తానని చెప్పి మరొకసారి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అధికారులు ఈ సమయంలో అటు శానిటేషన్ పైన అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ పైన కొంత అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చెప్తే మీకు ఊర్లో అనుకుంటే గంజాయి పట్టుకునేది ఎంతసేపు పడుతుంది, సీరియస్గా పోటీ నేను నాకు డిస్కషన్ అవుతూ మీ దగ్గర నుంచి నేను సమాధానం వినలే. కాకపోతే టేక్ ఇట్ సీరియస్ చెప్పండి. మీ సీఏకో మీ సబ్ ఇన్స్పెక్టర్ కొత్త ఆయన కూడా వచ్చినాడు కదా, చెప్పండి. మీరు అనుకుంటే ఎంతసేపు పడుతుంది, కరెక్ట్గా సాయంత్రం లోపల మొత్తం కూడా అరేంజ్ చేయొచ్చు. సీరియస్గా తీసుకో. ఆ సమాధానం కౌన్సిల్కి చెప్తే ఊరికే చెప్పేసి వెళ్ళిపోయేదానికి పనికి వస్తుంది, కానీ గ్రౌండ్లో మీరు చెప్పిన సమాధానం కరెక్ట్ కాదు. టేక్ ఇట్ సీరియస్, ఖచ్చితంగా కూడా దీనిపైన యాక్షన్ తీసుకోండి.